వరంగల్ భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ ప్రజలు భావించే భద్రకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తొలి దర్శనం చేసుకుని భక్తులకు ఇప్పుడిప్పుడే అనుమతిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఆలయ పూజారి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు, అసలు ఈ శాకంబరి ఉత్సవాల విశిష్టత ఏంది? ఎప్పటి నుంచి ఇది చేస్తున్నారు? అమ్మవారిని కనుక శాకంబరిగా ఆమెలో నుంచే ఉద్భవించాయి. ఈ కూరగాయలన్నీ కూడాను అనావృష్టితో బాధపడుతుంటే అప్పుడు అమ్మవారు తన నుంచే ఈ కూరగాయలన్నీ ఉద్భవించి మనందరి ఆకలి బాధలు తీర్చింది. ఎవరైతే అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్ళకి అన్నపాలనకు లోటు ఉండని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఆ విధంగా వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ అయినటువంటి గణేష్ శాస్త్రి గారు గత 60 సంవత్సరాల నుండి ఇక్కడ అమ్మవారికి శాకంబరిగా అలంకారం చేయడం అప్పటి నుంచి పరంపరంగా వస్తుంది. ఆషాఢ మాసంలోనే ప్రత్యేకంగా చేయడానికి విశిష్టత. ఆషాఢ మాసం మనకు రైతులు మెయిన్గా ఇప్పుడు వ్యవసాయం మొదలవుతుంది. మనకు కారణం ఏంటంటే మనకి ఇప్పుడే వ్యవసాయం మొదలవుతుంది. తొలకరి పంట పండిందంతా కూడాను అమ్మవారికి సమర్పించడం మొదటి ఆ ప్రసాదాన్ని అంతా కూడా ఈ చేనులకి తెచ్చి అమ్మవారికి సమర్పించడం మనకు ఆచారంగా వస్తుంది. మన ఇంట్లో ఏ కాయగూర కాసినా ఏది కాసినా కూడా తీసుకొచ్చి మొట్టమొదటి దేవుడు మన కులదేవతకు సమర్పిస్తూ ఉంటాం. అలాగే ఈ గ్రామ దేవత అయినటువంటి అమ్మవారికి ఫస్ట్ సమర్పించుకోవడం మొదటి నుంచి ఆచారంగా వస్తుంది. ఈ గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తుంది. పాడ్యం నుంచి పౌర్ణమి వరకు తిథిమండల దీక్షగా అమ్మవారి యొక్క శాకంబరి ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి రోజుకు క్రమంలో అర్చన జరుగుతుంది. పౌర్ణమి నాడు అన్ని రకాల కూరగాయలతోనే దాదాపుగా కొన్ని వేల క్వింటాల కూరగాయలతోనే అమ్మవారిని శాకంబరిగా అలంకరించి భక్తులకు దర్శనానికి జరుగుతుంది. ఈరోజు భక్తులు ఎంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది? వాటికి భక్తుల దర్శనం కోసం ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా? దాదాపుగా 1,00,000కు పైన కూడా ఇక్కడ అమ్మవారి దర్శించుకుంటారు. వాటి గురించి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నారు? అమ్మవారి సేవలో ఇక్కడ ప్రత్యేకత ఏంటి సార్? నేను దాదాపు 30 సంవత్సరాల దగ్గర ఇక్కడ అమ్మవారి సేవలో ఉంటున్నాం. మేము ప్రతి సంవత్సరం యథోధికంగా దేవాలయం అభివృద్ధి చెందుతున్నది. రోజు మామూలుగా 10,000 నుంచి 20,000 మంది భక్తులు వస్తున్నారు. ఈరోజు సుమారు 1,00,000 మంది భక్తులు వచ్చే అంచనా వేసాము. దానికి తగ్గట్టుగా మా ఈఓ గారు, ధర్మకర్తల మండలి చైర్మన్ గారు, వ్యవస్థాపక ధర్మకర్త శివసుబ్రహ్మణ్యం డాక్టర్ గారు, అదేవిధంగా భద్రకాళి శేషయ్య గారు, భద్రకాళి దేవి యొక్క మానస పుత్రుడు శేషయ్య గారు, ఆయన కారణ జన్ముడు. ఆమె పుట్టిందే అమ్మవారి సేవ కోసం. ఆ సేవలోనే ఆయన తరిస్తూ ఉన్నారు. ఈరోజు దర్శనం చేసుకోవడం వల్ల కలిగే విశేష ప్రయోజనాలు ఏంటి సార్? గుణ విశేషే బల విశేష అంటే ఈరోజు అమ్మవారు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు దుర్గమాసురుడైనటువంటి రాక్షసుని సంహరించడానికి ఈరోజు అమ్మవారు అవతరించింది. తన శరీరం నిండా కూడా ఆకుకూరలు, కూరగాయలు, నదీ నదాలు, సముద్ర జలాలు అన్ని స్వయం వ్యక్తమై అమ్మవారు ప్రకటితమైంది ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు. ఇప్పటి నుండి అమ్మవారు ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆ క్షణం నుంచి లోకంలో ఉండే కరువు కాటకాలని కూడా దూరమై సమస్తము సస్యశ్యామలంగా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల లోకమంతా పరిడమిల్లింది. అమ్మవారిని ఆరాధించడం వల్ల అన్నపానీయాలకు లోటు లేకుండా ఉంటుంది. ఈరోజు కొంతమంది దూర ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే సుదూర ప్రాంతం నుంచి రాలేని భక్తులకు మీరేం చెప్తారు? చాలామందికి రావాలని ఆరాటం ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో రాలేకపోయే పరిస్థితులు వచ్చినప్పుడు చక్కగా మీరు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, టీవీ ఛానల్స్ ఉన్నవి, అట్లాగే మన భద్రకాళి వెబ్సైట్ ఉన్నది, అదేవిధంగా భద్రకాళి దేవస్థాన భక్తుల గ్రూపులు కూడా ఉన్నవి. అందులో అమ్మవారిని ప్రత్యక్షంగా కాకుండా అప్రత్యక్షంగా దర్శించుకొని తరించండి. చూడండి, సూర్యుడు అక్కడ ఉంటాడు, వెలుతురు ఇక్కడికి వస్తుంది. కానీ సూర్యుడి దగ్గర మనం పోయి వెలుతురు తీసుకోము. అట్లాంటి సందర్భాలలో మనం అమ్మవారిని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి భాగ్యం లేనప్పుడు ఏ ఫోటోలలో కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ చాలా సేవ చేస్తున్నది. నిజంగా ఎలక్ట్రానిక్ సేవ చేసేటువంటి సేవ అద్వితీయమైనది. అమ్మవారిని ఎంత అద్భుతంగా చూపిస్తున్నారంటే ప్రతి ఒక్క ఛానల్ కూడా, ముఖ్యంగా మెగా ఛానల్ భద్రకాళి అమ్మవారి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి అమ్మవారిని చాలా దేశాంతరాలు ఖండాంతరాలకు మన మెగా ఛానల్ ద్వారా అమ్మవారు ప్రకటితమవుతున్నది. అందులో చూసి అమ్మవారిని దర్శించి తరించండి. ఒకసారి విజువల్స్లో కూడా చూడవచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున కూడా భక్తులు అమ్మవారి దర్శనం కోసం వేచి చేస్తున్న పరిస్థితి. ఇక్కడ కూడా ఆలయ అధికారుల వీళ్ళ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి ఇక్కడ వచ్చే భక్తుల కోసం మంచినీటి సౌకర్యంతో పాటు అన్నదానం వితరణ కూడా చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారి దర్శనం అయిందా మీకు? అమ్మవారి దర్శనం బ్రహ్మాండంగా అయిందండి. స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ గారు కానీ మంత్రి గారు కానీ ఇక్కడ ఈసారి సదుపాయాలు కూడా బాగా జరిగింది. కాబట్టి క్రౌడ్ 9:30 తర్వాత అన్నారు, క్రౌడ్ ఒక్కసారి పెరిగింది. దర్శనం బాగా జరిగింది. అందరూ కూడా పబ్లిక్ కూడా ఇప్పుడే అందరూ ఇక చేరుతున్నారు. అమ్మవారు ఇలవేల్పు దైవం మన తెలంగాణ రాష్ట్రం కాకుండా కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ వేరే రాష్ట్రం నుంచి కానీ చాలామంది భక్తులు అమ్మవారు కొలిసిన బంగారు అమ్మవారు భద్రకాళి అమ్మవారు అనగానే
అందరు కూడా నేను ఉన్నాను బిడ్డలారని చెప్పి వరాలు ఇచ్చే కొంగు బంగారం పిలిచే అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ భక్తజనం కూడా అందరూ సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి అమ్మవారి శాకాంబరి ఉత్సవం జరుపుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాం. కొంతమంది మహిళా భక్తులు కూడా ఉన్నారు, వీళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారి దర్శనంగా చేసుకున్నారా? హన్మకొండ నుండి వచ్చినామండి, కానీ మాది ఇక్కడే, కానీ ఎప్పుడు ఫస్ట్ టైం రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చుడు. మేము ఇంతకుముందు జాబ్ పరంగా బెంగళూరులో ఉండేవాళ్ళం, ఇప్పుడు వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఏర్పాట్లన్నీ చాలా బాగున్నట్టున్నాయి. అంటే నేను ఇంతకుముందు చూడలే కాబట్టి ఇప్పుడైతే చాలా బాగున్నాయి, చాలా బాగుంది. మీరు చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అమ్మవారి దర్శనం అయిందా? నమస్తే అండి, నేను ఊహ తెలిసినప్పటి నుండి అమ్మవారి టెంపుల్కి వస్తూనే ఉంటా. మాది ఇక్కడే అండి, లోకల్. నేను సేవ చేస్తున్నా, సేవ 3 ఇయర్స్ నుండి. ఏర్పాట్లు లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బందికరంగా ఉండే అండి, ఈవినింగ్ వరకు ఇంకా చాలామంది భక్తులు వస్తారు. ఇప్పుడు మాత్రం ఈసారి చాలా బాగా చేసిందండి ఏర్పాట్లు. మొత్తానికి కూడా ఇక్కడికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆలయ వర్గాలు మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లో నిల్చున్న భక్తులకు ఏదైనా ఇబ్బంది అయితే కూడా వాళ్ళకు వెంటనే సేవలు అందే విధంగా ఇక్కడ ఆలయ వర్గాలు చేపట్టి వాళ్ళకు మంచినీటి సౌకర్యంతో పాటు మధ్యాహ్నం వీళ్ళకు అన్నదాన వితరణ చేపట్టే కార్యక్రమంలో చేపట్టిన నేపథ్యంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు. ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి రోజు అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి ఈ పూజలు అందుకోవడం ద్వారా కూడా రాష్ట్రంలో ఉన్న కరువు కాటకాలను వాటి పోగొట్టి విధంగా పాడి పంటలు కూడా సమృద్ధిగా పండుతాయని చెప్పేసి కూడా ఆలయ వర్గాలు ఆలయ పూజలు కూడా చెప్తున్న పరిస్థితికి మన పర్సన్ భూక్షపత్తో రాము మెగనంటి వరంగల్.